మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ నిన్న ఇక్కడికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్గజం చేసిన మా రీజనల్ కోఆర్డినేటరు, మా అందరికీ ఆప్తుడు, మా పార్టీలో ఎన్నో కష్టాలకు ఒడిదుడుకులకు ఓర్చుకుని ఒక సీనియర్ నాయకుడిగా జగనన్నకు తోడుగా నీడగా నడుస్తున్న మా విజయసాయిరెడ్డి గారికి, అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, వైవి సుబ్బారెడ్డి గారికి, పెద్దల మిథున్ రెడ్డి గారికి, మన పెద్దలు వేమిరెడ్డి ప్రభారెడ్డి గారికి, మన జిల్లా అధ్యక్షుడు నేదురుపల్లి రామకుమార్ రెడ్డి గారికి, ఇంకా ఏమైనా మర్చిపోయింటే కూడా అందరికి, మా నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడికి వచ్చి సంజీవయ్యని క్యాండిడేట్ గా ప్రకటించడం, జగన్మోహన్ రెడ్డి అభ్యర్థిగా సంజీవయ్యని ఈ నియోజకవర్గంలో ఇదే స్థానంలో ప్రకటించమని సీఎం గారు చెప్పారని నిన్న వీసాటి గారు చెప్పడం మీరందరూ చూశారు, మీరందరూ కూడా దాన్ని గమనించారు. దానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపేదానికి ఇప్పుడు మేము చేరినాం మీకు అందరి సమక్షంలో. పార్టీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఈ రోజు నుంచి పార్టీకి అనుగుణంగా అందరం కలిసికట్టుగా ఒకే పార్టీ, ఒకే పాట, ఒకే నాయకుడు, మా నాయకుడు జగనన్న, ఆయన బాటలో నడుస్తూ రాబోయే రోజుల్లో సంజీవయ్యని ఈ జిల్లాలోకే అత్యధిక మెజార్టీతో మీరు, మేము, ప్రజలందరూ కలిసి గెలిపిస్తారని ఆశిస్తున్నా. మీరు ఎన్ని తిట్టినా మేము ఓర్చుకుంటాం. మీరు తిట్టే ప్రతి తిట్టు మాకు ఆశీర్వాదంగా భావిస్తాం. మేమైతే ఎవరిని తిట్టాం, మాకు అవసరంలే. మేము కాళ్ళు పట్టుకోనైనా చేతులు పట్టుకోనైనా మా గెలుపు ఒకటే మాకు ముఖ్యం. మేము దేనికి దిగజారినా పార్టీ కోసం దిగజారితే తప్పులే. మా నాయకులందరికీ చెప్తున్నా, ఉండే వాళ్ళకి గొడవలతో సామరస్యంగా అందరినీ కలుపుకుందాం, అందరితో సామరస్యంగా పోదాం, అందరినీ కలుపుకొని ఒక కుటుంబంలో అన్నదమ్ములు తారారుగా భావించి కుటుంబ సభ్యులుగా అందరినీ కలుపుకున్న దానికి వాళ్ళందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాను మీడియా ముఖంగా. ఇంకపోతే నిన్న జరిగిన బహుజన సాధికార యాత్ర గురించి ఇక్కడికి ఇచ్చేసిన మా నాయకులకు, గ్రామ నలుమూలల నుంచి సొంతంగా ట్రాక్టర్లు పెట్టుకొచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, మా అక్క చెల్లెమ్మలు, మా సోదరులందరికీ కూడా శిరసు వచ్చి పాదాభివందనం చేస్తున్నా. స్వచ్ఛందంగా వాళ్ళు నిన్న రావడం, 30,000 మంది జనం నాయుడుపేట రావడం అంటే నాయుడుపేట చరిత్రలోనే రికార్డు. మీరందరూ చూశారు, గతంలో ఏ ప్రోగ్రాంకి రానంత జనం నిన్న వచ్చారు. తొందరలో నెక్స్ట్ మంత్ ఎంత ఉత్సాహంతో వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు, ఆయన పెట్టిన మేనిఫెస్టో, ప్రతి గుండెలో జగన్మోహన్ రెడ్డి ఆరాధ దైవంగా ఒక వెలుగుతున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ చంద్రబాబు, నక్కచిత్తుల చంద్రబాబు, అబద్ధాల చంద్రబాబు, ఆయన పప్పు బాబు, ఈ బాబు మాటలు పవన్ కళ్యాణ్ ఒకరోజు సీఎం అంటాడు, ఒకరోజు నాకు వద్దంటాడు, ఒకరోజు ప్రతిపక్షాలు వచ్చేయాలని అంటాడు, ఒకరోజు నాకు చంద్రబాబును ముఖ్యమంత్రి చేస్తానంటాడు, ఒకరోజు 2.5 సంవత్సరం కావాలంటాడు. ఆయన ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియడంలే. పిచ్చి పట్టిన కుక్క ఎట్ట పరిగిస్తుందో అట్ట పరిగిస్తున్నాడు ఆయన. లోకేష్ బాబు ఉంటే అసలు ఏ అడ్రస్ లేకుండా పోయినాడు, ఎట్ట పోయినాడు మరి, మళ్ళీ కనబడలా, యాత్ర అన్నాడు, ఇప్పుడు ఏం కనబడలా. చంద్రబాబు పోతే 10,000 మంది కూడా రావడం లే. జిల్లా అంతా కలిపి మీటింగ్ పెడితే, ఒక సూలూరుపేటలో జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టుకొని మేము మీటింగ్ పెడితే 30,000 మంది వచ్చారు. మీరు గమనించారు, ఆయన బొమ్మతో జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పెడితే 30,000 మంది మీటింగ్ స్వచ్ఛందంగా వచ్చారంటే అది నాయకత్వం, అదే మగోడు లక్షణం. దమ్ము సినిమా చూశారు కదా మీరు, దమ్ము సినిమాలో నాయకుడు అంటే లాస్ట్ లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర ప్రజలు 2024లో ఎత్తుకుని దానికి సిద్ధంగా ఉన్నారు, ఎత్తుని పెట్టి మోసేదానికి. బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలు, పేదలు, టోటల్ గా 70% పీపుల్ ఆఫ్ ది పాపులేషన్ జగన్మోహన్ రెడ్డి ఆరాధ్య దైవంగా గుండెలో ఉన్నాడు. ఆయన పెట్టిన పథకాలు పార్టీకి సంబంధం లే. నాకు బాధ ఉండొచ్చు, మా జనార్దన్ ఉండొచ్చు, మా మడానికి ఉండొచ్చు, ఎవరి దగ్గరికి రాకుండా నేరుగా పథకాలు 1 రూపాయి లంచం ఇవ్వకుండా డైరెక్ట్ గా అకౌంట్లోకి వేసి ఈ రోజు అక్క చెల్లెమ్మల ఆనందం, ప్రతి అర్జునవాడ గిరిజనవాడలో మేమందరం కూడా మొన్న చెప్పిన ఆయన యాత్ర ఇంటింటికి కార్యక్రమం చేస్తే కళకళలాడుతున్న ఇల్లు. అంతకుముందు ఓటు ఎవరైనా పోతే 2014లో 2019లో ఆ ఇళ్ల ముందర ముగ్గు కూడా లేదు పాపం. ఈ రోజు ప్రతి ఇల్లు పండగ వాతావరణం, ప్రతి ప్రజలు ఆనందంగా రిసీవ్ చేసుకోవడం, వాళ్ళందరూ ఆప్యాయత, వాళ్ళందరూ అనురాగం, ఆ పేద ప్రజల ఆశే జగనన్న నమ్మకం. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆశ అంతా ఈ నాయకుల మీదనో ఈ పార్టీల మీదనో కాదండి. పేద ప్రజలు నమ్ముకున్నా, నేను పని చేశా, నేను మీ ఇంటికి అకౌంట్లలో వేసా, నేను నిస్వార్థంగా మీకు డబ్బులు ఇచ్చా, మీరు ఎవరి దగ్గర తిరగకుండా చేశా, నాకు ఓటేస్తారు నేను పని చేస్తుంటే.
నేను పనిచేశాను కాబట్టి నాకు ఓటేస్తున్న ధైర్యం ఉంది. ఈ రోజు కూడా ఆయన మొన్ననే అంబేద్కర్ విగ్రహం ఓపెన్ చేశాడు, మీకు అందరూ తెలుసు, మీరందరూ కూడా చూశారు. ఆయన ఎప్పుడు చేశాడు? 4.5 సంవత్సరం తర్వాత చేశాడు. ఎట్లా చేశాడు? ముందు అంబేద్కర్ విధానాన్ని ఇంప్లిమెంట్ చేశాడు రాష్ట్రంలో. ఆయన 5 మంది డిప్యూటీ సీఎంలు పెట్టాడు. ఒక ఆయన ఎస్సీ, ఒక ఆయన ఎస్టీ, ఒక ఆయన బీసీ, ఒక ఆయన మైనారిటీ, ఒక ఆయన కాపు, ఇంతమంది డిప్యూటీ సీఎంలు పెట్టుకొని పారదర్శకంగా ఆ మంత్రి పదవుల్లో కూడా మాకందరికి బాగా, మా రెడ్లు 5 మందికి 6 మందికి ఇచ్చాడు. ఇంతమంది ఎమ్మెల్యేలు ఉంటే 5 మందికి ఇచ్చాడు. మేమందరం కోపంగా ఉన్నాం ఆయన మీద. కానీ పేద బడుగు బలహీన వర్గాలు మాత్రం ఆయన ఆరాధ దైవంగా పూజిస్తున్నారు. ఆయన ఒక్కరికి ఇచ్చినా, ఇద్దరికి ఇచ్చినా, మాకు టికెట్లే ఇయ్యకపోయినా జగన్మోహన్ రెడ్డి అంటే మేమందరం. ఇక్కడ కూడా కళ్ళబొల్లి మాటలు చెప్తున్నారు చాలా మంది. రెడ్లు లేరు, సంజయ్ అయితే కూడా రెడ్లందరూ వ్యతిరేకం, సంజయ్ రెడ్డి అనేవాడే ఓటు వేయడు అని. ఎంతమంది రెడ్లు వచ్చామండి నన్ను అందరం. అసలు రెడ్లకి సంజయ్కి సంబంధం, మాది పార్టీ ఇది, జగన్మోహన్ రెడ్డి పార్టీలో సంజయ్ ఉన్నాడు. సంజయ్ వెనక మేము ఉన్నాము. జగన్మోహన్ సంజయ్ని ఆశీర్వదించాడు, మేము సంజయ్ వెనక కూడా నడుస్తాము, తప్పులేదు. జగన్మోహన్ పార్టీ ఇది, ఆయన సొంత పార్టీ, ఆయన రెక్కల కష్టంతో వచ్చిన పార్టీ. ఆయన వెనక సంజయ్ ఉన్నాడు, సంజయ్ వెనక మేము నడిచేదాన్ని సిద్ధంగా ఉన్నాం. రెడ్లు అందరూ ఎవరున్నారు? ఎంతసేపు ఏదేదో చెప్తున్నారు. మీరు మీడియా మిత్రులు చెప్తున్నా, మీరందరూ కూడా ఈ 4 నెలలు సహనంతో ఎవరున్నా వ్యతిరేకించినా రాయబాగండి, మీకు నిజం రాయండి. నిజం రాసిన వాటి నిలకడ మీద మీరందరూ కూడా భవిష్యత్తు ఉంటుంది. మీ అందరికి కూడా నిజం రాస్తే మంచి పేరు ఉంటుంది. ఆ ఏబిఎన్, ఆ ఎన్టీవీ, ఆ ఈటీవీ, ఎన్టీవీ కాదు ఎన్డీటీవీ, TV5, ఈటీవీ, సాక్షి, మా వాళ్ళు ఉన్నారు సాక్షి వాళ్ళు, మా వాళ్ళు కూడా మాకు సరిగ్గా రాయడంలే. ఎంతసేపు మధ్యస్థంగా రాస్తున్నారు. వాళ్ళు ఏమో 1 సైడ్ రాస్తున్నారు. నేను ఓపెన్ గా చెప్తున్నా, వాళ్ళు ఓపెన్ గా మమ్మల్ని తిట్టే పని. అవన్నీ కూడా మీరందరూ కూడా సహకరించండి. అందరూ గమనిస్తున్నారు రాష్ట్రం అంతా. అందరినీ కూడా నేను అడుగుతున్నా, ఇబ్బంది ఏమిలే. ఇంకా ఈనాడు పేపరు, ఆంధ్రజ్యోతి ఇస్తా. జగన్మోహన్ రెడ్డి ఓడిచ్చే సత్తా, ఓడిచ్చే ధైర్యం ఈ రాష్ట్రంలో ఎవరికి లేదండి. 175కి 175, 25 ఎంపీ స్థానాలు గెలిపించి జగన్మోహన్ రెడ్డి అని అగ్ర సింహాసనంలో కూర్చోబెట్టడానికి రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. వాళ్ళ గుండెల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. మీరొద్దన్నా జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుని ఆపే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారి పథకాలే, జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యమే శ్రీరామ రక్ష. అంత పెద్ద విగ్రహం పెట్టింది ఎప్పుడు పెట్టాడు? రాజ్యాంగ నిపుణుడు అంబేద్కర్ రాసిన సిద్ధాంతాన్ని ఇంప్లిమెంట్ చేసి బడుగు బలహీన వర్గాలందరినీ కూడా సీట్లలో కూర్చొని 50% మహిళా రిజర్వేషన్ ఇచ్చి, అన్ని పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలో 50% ఇచ్చి, కాంట్రాక్టులలో ఇచ్చి 50% మహిళల్ని అన్ని పదవుల్లో కూడా కూర్చొని ఆయన సిద్ధాంతాన్ని ఇంప్లిమెంట్ చేసి విగ్రహం పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అవునా కాదా? దాన్ని కూడా విమర్శించారంటే తెలుగుదేశం నాయకులు. వాళ్ళు మనుషుల పిచ్చి పట్టిన కోతలు మాదిరి ఉన్నారు. వాళ్ళకి ఏమి తెలియడంలే. వాళ్ళకి అగమ్మ గోచరంగా ఉంది వాళ్ళ పరిస్థితి. పిచ్చి పట్టిన కోతలు మాదిరి అగమ్మ గోచరంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. వాళ్ళ పరిస్థితి వాళ్ళకి అర్థం కావడంలే. మీరు గమనించండి, వాళ్ళకి ఇంకొద్ది రోజులు మెంటల్ వచ్చేస్తుంది. చంద్రబాబు ఒక పక్క పారిపోతాడు, వాడు ఒక పక్క పారిపోతాడు, వాడు పేరుడా పప్పుగాడు, పవన్ కళ్యాణ్ ఒక పక్క. వాడు సీట్లు పంచుకోనండి. ఇప్పుడు వాళ్ళ సీట్లు పంచారంటే ఆ ఇసరాకు టకా 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 పైలిపోయినట్టు చిరిగిపోద్ది, పైలిపోయినంత మాదిరి. మా బాస్ ఇస్తున్నాడు ఏమైనా కానీ ధైర్యంగా. 10 మంది రెడ్లు తీసేసినాడు. ఎవరైనా చేయగలరా? ధైర్యం, సాహసం, ఆయన నమ్మకం. ప్రజలు పేదవాళ్ళపై ఆయన నమ్మకం. పేదవాళ్ళు నాకు వేస్తారు, మీరు ధైర్యంగా నిలబడబోండి అని చెప్తున్నాడు. సీటు మార్చినా, సీట్ ఇచ్చినా ఆయన బొమ్మ పెట్టుకుంటే గెలిచేది ఖాయం. కాబట్టి మీరందరూ ఆశీర్వదించండి. మీడియా మిత్రులు కూడా రాబోయే రోజుల్లో మా మిత్రులందరికీ కూడా మళ్ళా ఒకసారి స్వాగతం పలుకుతున్నా. మాకెవరు శత్రువులు లేరు. తెలుగుదేశం నుంచి రావాలనుకునే వాళ్ళకి కూడా స్వాగతం పలుకుతున్నా. ఎవరిని చేరాలనుకుంటే ఎలక్షన్ ముందు చేరితే జగన్మోహన్ రెడ్డి గారు దానికి పర్మిషన్ కూడా ఇచ్చారు. చేర్చుకునే దానికి కూడా అందరూ సిద్ధమే. మా నాయకులందరూ కూడా దానికి ఓర్చుకొని వచ్చే వాళ్ళని కలుపుకొని ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయేదని మేము సిద్ధంగా ఉండాలా. మాకు మనసు మధ్యలో లేవు. మా ఊర్లో కూడా మొన్న నన్ను తిట్టింది రాకేష్ రెడ్డి వచ్చినా గండవ వేస్తా. వాడు రాకపోయినా గండవ నాకు అవసరం లే, వస్తే వేస్తా. నన్ను తిట్టారని నేను తెలియను. రాజారెడ్డి వచ్చినా వేస్తా. మీరు కూడా అది మారు గ్రామాల్లో సిద్ధం అవ్వండి. అందరినీ కలుపుకోండి. మీరు కాళ్ళు పట్టుకుంటారో చేతులు పట్టుకుంటారో జగన్మోహన్ రెడ్డి గారికి ఈ నియోజకవర్గం అడ్డాగా చేసి భారీ మెజార్టీతో, నాకు తెలిసి పులివెందుల తర్వాత పోయినసారి వచ్చాం 3వ ప్లేస్లో. ఈసారి స్టేట్ లో ఫస్ట్ వచ్చేదని ప్రయత్నించాలి మనం. పులిస్తే కుదరదు.
పులివెందల మెజార్టీ గాడికి 10 ఓట్లు పెంచు తెస్తే ఈ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేదానికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అనుమతి తీసుకుంటా. సంజయ్ మళ్ళీ వేరే రూపంలో మీ అందరి ముందుకు వస్తాడు. అది ఇప్పుడు చెప్పను. రెండో సంజయ్గా వస్తాడు. దాన్ని కూడా చెప్తున్నా. ఆ మెజార్టీ ఇవ్వాల్సిన బాధ్యత మీ అందరిది, మా వెనకుండే నాయకులది, ఈ నియోజకవర్గ ప్రజలది. ఈ నియోజకవర్గాన్ని బాగుపరుచుకుంటారో చీడ పురుగుల చేతిలో పెడతారో పెట్టరో అది బాగా తెలుసు. అది పెట్టే కొంచెమే లేదు. కానీ భారీ మెజార్టీ ఇచ్చి ఈ నియోజకవర్గ అభివృద్ధి బాట నడిపించేదానికి మా వంతు కృషి చేసి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అడ్డాగా దీన్ని తీర్చిదిద్ది పులివెందుల కాడికి ఎక్కువ అభివృద్ధి చేసేదానికి పాటుపడతామని మీకు అందరికీ సవినయంగా వినం చేసుకుంటూ మళ్ళా మా సోదరులందరూ కూడా చేతులెత్తి నమస్కరించి చెప్తున్నా. మీరు అభ్యర్థాలకు దావ చేసుకోబాగండి. మీరందరూ కలిసి రండి. మీరందరూ మా కుటుంబ సభ్యులు. మీరు వస్తే సోదరంగా ఆహ్వానిస్తాం. మీ ఇళ్ళకి రమ్మన్నా మీరు కానీ భద్రగా రమ్మంటే ఇప్పుడు కూడా వచ్చేదానికి సిద్ధమే. మేము రాము అని చెప్పడంలే. మీరు పిలిస్తే వచ్చేదానికి సిద్ధమే. మమ్మల్ని ఫోన్ చేయమన్నా సిద్ధమే. పత్రికాముఖంగా ఈరోజు చెప్తున్నాం. రేపటి నుంచి తిరుగుడే మా కార్యక్రమం. ఇంకోటి కూడా చెప్తున్నా. ఎలక్షన్ దాకా కండవాళ్ళు శాలవాళ్ళు పూలమాళ్ళు మేము ఇద్దరు వేసుకో. ప్రజలు అవన్నీ తేవద్దు దయచేసి. గెలుపు కృషి చేయండి. ఆ కండవ డబ్బులు కూడా ఓట్లు ఖర్చు పెట్టండి. పూలమాల డబ్బులు ఓట్లు ఖర్చు పెట్టండి. జనంతో మమేకం అవ్వండి. జనం కాళ్ళు పట్టుకోండి, చేతులు పట్టుకోండి. మా పార్టీకి జగన్మోహన్ గుర్తు ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేయించండి. కండవాళ్ళు పూలమాలలో ఎవరికి తేవద్దు దయచేసి. మరీ చెప్తున్నా. సంజయ్ కాదు, నాకు కాదు, ఎవరికి తేవద్దు. మాకు వద్దు ఈ నియోజకవర్గంలో. రేపు 24లో గెలిచి ఆ తర్వాత మీ అందరి అభిమానంతో మంచి మెజార్టీ గెలిస్తే మీ అందరి ఆశీర్వాదే మాకు బలం. మీ శాలవ బలం కాదు, మీ టవల బలం కాదు, మీ పూలమాల బలం కాదు, మీ ఓటే బలం. ఆ బలమైన ఓటుని మాకు ఇప్పిస్తారని మీ అందరినీ ప్రార్థించుకుంటూ జై జగన్.